తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. మొదటి ఘాట్ రోడ్డులో చిరుత సంచరిస్తోంది. 56వ మలుపు వద్ద వాహనదారులకు చిరుత కనిపించింది. దీంతో అటవీ శాఖ అధికారులకు వాహనదారులు సమాచారం ఇచ్చారు. గతంలోనూ తిరుమలలో చిరుతలు కలకలం రేపాయి. పలువురిపై దాడి చేశారు. దీంతో కొన్నింటిని అటవీ శాఖ అధికారులు బంధించారు. ఇప్పుడు మరోసారి చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. మొదటి ఘాట్ రోడ్డులో చిరుత సంచరిస్తోంది. 56వ మలుపు వద్ద వాహనదారులకు చిరుత కనిపించింది. దీంతో అటవీ శాఖ అధికారులకు వాహనదారులు సమాచారం ఇచ్చారు. గతంలోనూ తిరుమలలో చిరుతలు కలకలం రేపాయి. పలువురిపై దాడి చేశాయి. దీంతో కొన్నింటిని అటవీ శాఖ అధికారులు బంధించారు. ఇప్పుడు మరోసారి చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సుమిత్ర, కాసేపటి క్రితమే అంటే దాదాపు 9:30 గంటల ప్రాంతంలో తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్ లో 55, 56 మలుపుల మధ్య చిరుతపులి వాహన శోధకులకు కనిపించింది. వాళ్ళు ఆ తర్వాత తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి కూడా వాళ్ళు మోకాళ్ళ మెట్టు వద్ద ఉన్న ఫారెస్ట్ సిబ్బంది, అదేవిధంగా విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వాళ్ళందరూ కూడా వాహన శోధకులను, అదేవిధంగా నడకదారిలో వెళ్లే భక్తులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. గత కొంతకాలంగా కూడా అంటే గత కొన్ని నెలలుగా తిరుమల ఘాట్ రోడ్లు కావచ్చు, నడకదారులు కావచ్చు, చిరుతపులి జాడ అనేది కనుమరుగైందని చెప్పుకోవచ్చు. మళ్ళీ తాజాగా ఇప్పుడు కాసేపటి క్రితమే చిరుతపులి సంచారం అనేది కనిపించడం జరిగింది. దీంతో ఇటు ఫారెస్ట్ అధికారులు, విజిలెన్స్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. తిరుమల ఘాట్ రోడ్ లో ప్రధానంగా ఏదైతే 7వ మైలు వద్ద నుండి కూడా నరసింహస్వామి ఆలయం వద్ద వరకు కూడా వచ్చే భక్తులను అప్రమత్తం చేయడం జరిగింది. భక్తులందరినీ కూడా గుంపులుగా వెళ్లాలని సూచనలు చేశారు. ఇక మోకాళ్ళ మెట్టుకు సమీపంలోనే 56వ మలుపు ఉండడంతో అక్కడ ఉండే భక్తులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. తిరుమల ఎక్కడైతే తిరుపతికి వెళ్ళడానికి జిఎన్సి టోల్ గేట్ లో స్టార్ట్ అవుతారో అక్కడ వాహన చోదకులను కూడా హెచ్చరించడం జరిగింది. మొత్తం మీద చాలా రోజుల తర్వాత మళ్ళీ చిరుతపులి అనేది కనిపించడంతో ఇటు భక్తుల్లో కావచ్చు, స్థానికుల్లో కావచ్చు, టీటీడీలో కావచ్చు అలజడి అయితే చెలరేగిందని చెప్పుకోవచ్చు. సుమిత్ర, అంటే శ్రీనివాస్, ఇప్పుడు 56వ మలుపు మొదటి ఘాట్ రోడ్ దగ్గర ఎక్కడైతే చిరుత కనిపించిందో ఆ ప్రాంతం నుంచి నడకదారి ఎంత దూరంలో ఉంటుంది? అలాగే చిరుత కదలికల గురించి అటవీ శాఖ అధికారులు ఏమంటున్నారు? అంటే తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళడానికి 58వ మలుపు వద్ద నుంచి మలుపులు అనేటివి మొదలవుతాయి. అంటే ఒకటవ టర్నింగ్ వరకు అంటే స్టార్టింగ్ 58 ఉంటుంది. అక్కడి నుంచి కూడా 57, 56 అంటే నడకదారికి అత్యంత సమీపంలో, కాస్త మోకాలు మెట్టుకి అత్యంత సమీపంలోనే ఈ 56వ మలుపు, 55వ మలుపులు ఉంటాయి. అంటే అటువైపు నుంచి మోకాలు మెట్టు ఎక్కిన తర్వాత తిరుమల మధ్యలో కనపడే అవకాశం కూడా ఉంది. అంటే నడకదారి భక్తులకు, దాంతో కాలిబాట భక్తులను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి. అంటే దాదాపుగా 150 మీటర్ల దూరంలోనే కాలిబాట అనేది ఉంటది. ఆ తర్వాత వచ్చే భక్తులను కూడా మోకాళ్ళ మెట్టు వద్దనే అప్రమత్తం చేసి తిరుమలకి పంపడం జరిగింది. ఇటు తిరుమల నుంచి వచ్చే వాహన చోదకులను కూడా అప్రమత్తం చేసి అయితే పంపుతున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్.